సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్. తెలుగు సినీ ఇండస్ట్రీకి అలా కష్టాలు వస్తే సినీ లవర్స్కి ఇంకో రకమైన కష్టాలు వచ్చాయి. ఎస్, ఇక నుంచి సినిమా చూస్తూ పాప్కార్న్ తినేవాళ్ళు ఇకపై ఓసారి ఆలోచించాల్సింది. ఎందుకంటే పాప్కార్న్పై జిఎస్టీ పిడుగుపడింది. పాప్కార్న్పై 3 రకాల జిఎస్టీ స్లాబులు విధించడం సంచలనం రేపింది. దీంతో వినియోగదారులపై మరింత భారం పడబోతోంది. నిర్మలమ్మ వడ్డనతోటి కన్స్యూమర్లు, సినీ ప్రియులు ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నారు. ఏ రకాల పాప్కార్న్లపై ఎలాంటి జిఎస్టీ విధించారో ఇప్పుడు చూద్దాం. పాప్కార్న్పై 3 రకాల జిఎస్టీ. లూజ్ పాప్కార్న్పై 5% జిఎస్టీ. ప్యాకేజ్డ్ అండ్ టేబుల్డ్ పాప్కార్న్పై 12% జిఎస్టీ. ఇక క్యారమెల్ పాప్కార్న్ స్వీట్ కంటెంట్ ఉంటుంది, దాని మీద అయితే 18% జిఎస్టీ. పాప్కార్న్ ఇండస్ట్రీ వృద్ధి రేటు 10% ఉంది, కానీ 2030 నాటికి 12% కంటే ఇది ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. సో 2030 నాటికి 2572 కోట్ల పాప్కార్న్ మార్కెట్ ఉండబోతుందంట మన దగ్గర. సో ఈ నేపథ్యంలో పాప్కార్న్ మీద ఈ రకమైన వడ్డన వచ్చిందనమాట. సో మీరు సినిమా థియేటర్కి వెళ్తున్నారా, వెళితే అక్కడ పాప్కార్న్ తింటే మీ జేబులకు చిల్లు పట్టం ఖాయం. ఇన్ఫ్యాక్ట్ నిజానికి ఇప్పుడే పడుతున్నాయి. ఈ జిఎస్టీతో నిమిత్తం లేదు. గుప్పెడు పాప్కార్న్ ఇచ్చి 500 తీసుకుంటాడు వాడు. ఎందుకంటే పాప్కార్న్పై 3 రకాల జిఎస్టీలు విధించింది కేంద్రం. ప్యాకెట్లో లేని పాప్కార్న్పై 5%, ప్యాకెట్లో వచ్చే లేబుల్తో కూడిన ఈ టేబుల్ పాప్కార్న్ అంటారు, దానిపై 12%. ఇక పంచదారతో కలిపి తయారు చేసే ఆ స్వీట్ కంటెంట్ ఉండే పాప్కార్న్ క్యారమిల్ అంటారు, దాన్ని 18% పన్ను స్లాబుల్లో ఉంచారు. పాప్కార్న్కి రుచికి అనుగుణంగా వివిధ స్లాబుల్లో ఉంచింది జిఎస్టీ కౌన్సిల్. टॉक आउटसाइड इट लुक्स सिली. अरे पॉपकॉर्न के ऊपर इतना चर्चा चाहिए क्या? मगर हर आइटम के ऊपर फिटमेंट कमेटी में स्टेट्स भागीदारी लेकर चर्चा करने के समय वो क्लियरली बोलते हैं एडेड शुगर वाले चीज को तो हम ट्रीटमेंट अलग ही देते हैं, चाहे वो ड्रिंक हो, कार्बोनेटेड ड्रिंक हो, जूस हो, जिसमें एडेड शुगर है. इसीलिए पॉपकॉर्न का ट्रीटमेंट में जब तक वो नमकीन है, सॉल्टेड है, मसाला एडेड है, चटपटा मसाला है, चिली पाउडर है, कुछ हो, सब 5%, am I right? 5%. But when it has added caramelized sugar, it is no longer नमकीन. इसीलिए उसका रेट अलग है. So वो थोड़ा आपके प्रेस नोट में हम विस्तार से उसका एक्सप्लेनेशन दे रहे हैं. సో దీన్ని బట్టి పాప్కార్న్ మరింత భారం కాబోతుందన్నమాట. నిజానికి సరే బి-సి గ్రేడ్ సినిమా సెంటర్ల విషయాన్ని వదిలేద్దాం. ఏ గ్రేడ్ సినిమాకి, ఏ సెంటర్ సినిమాకి వెళ్ళి వాడు వేసే గుప్పెడు పాప్కార్న్ గింజలు వేయించిస్తే అయ్యే ఖర్చు ఎంత తెలుసా? ఒక 4 మనుషులున్న ఇంట్లో ఇంటిల్లిపాది తినగలిగే ఒక 25 కేజీల బియ్యం బస్తా వస్తుంది. అంత ఖర్చు ఉంటుంది జస్ట్ ఒక పాప్కార్న్కి. దాన్ని బట్టి పాప్కార్న్ మీద ఎంత ఖర్చు అవుతుందో చూడండి. ఇప్పుడు దాని మీద జిఎస్టీ వడ్డన వేసింది. సో వాళ్ళకి ఇంకా ఊతమిచ్చినట్టు అయ్యింది రేట్లు పెంచుకోవడానికి. అయితే మేమేం చేశాం నేరం అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నిస్తున్నారు ఈ పాప్కార్న్ ప్రియులు. 100 రూపాయల పాప్కార్న్కి వాటిలో ఉండాల్సిన ఒక పదార్థం ఇది. నార్మల్గా ఇలా చిరు వ్యాపారులు ఉంటారు, కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేద్దామని ఎవరైతే కొంచెం ప్రీమియం షాపుల దగ్గరికి వెళ్ళి కొంటారో దాదాపుగా వాళ్ళకు ఉన్న సేవింగ్స్ తక్కువగా ఉంటాయి. అలాంటిది దీనిపైన జిఎస్టీ 18% మోపడం అనేది చాలా బాధాకరం. ఇదే కాదు, సామాన్యులకు ఏదైతే అందుబాటులో ఉందో మనకి ఇన్సూరెన్స్ మీద కూడా ఇండియాలో 18% యాడ్ చేస్తున్నారు. అట్ ది ఎండ్ కన్స్యూమర్ మీదనే పడుతుంది ఆ భారం అంతా. ఆబ్వియస్లీ కన్జ్యూమర్ మీదే పడుతుంది. 100 రూపాయల పాప్కార్న్కి 18% జిఎస్టీ యాడ్ చేస్తే అది వినియోగదారుడికి చేరేసరికి 120 రూపాయలు అవుతుంది. ఇది దారుణం కాదా అని అడుగుతున్నారు కన్జ్యూమర్స్. ఇక సినిమాకి వెళ్ళేదట్లా, పాప్కార్న్ తినేదట్లా అంటూ వినియోగదారులు మండిపడుతున్నారు. మేము ఎక్కువ మళ్ళీ ఛార్జ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. మాకు వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. అందుకోసమే మీరు తగ్గిస్తే బాగుంటుంది. ఎట్లున్నాయి మామూలుగా పాప్కార్న్ అంటే పబ్లిక్ నుండి రెస్పాన్స్ ఎట్లుంటుంది? పబ్లిక్ బాగానే ఉంటుంది, రెస్పాన్స్ బాగుంటుంది. కానీ ఇప్పుడు ఎక్కువ పెంచితే కానీ ప్రాబ్లం అవుతుంది. మాకు తగ్గిస్తే బాగుంటుంది. అది మామూలుగా ఉంచితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. 18% ఒకటేసారి అంటే చాలా కష్టమే. 18% అంటే చాలా కష్టమే. ఒక బ్రేక్ టైంలో ఎంజాయ్ చేద్దాము అని అంటే మీరు నార్మల్గా ఒక 100 రూపీస్ పాప్కార్న్కి దానికి జిఎస్టీ యాడ్ చేసి మళ్ళీ ఒక 120 రూపీస్ అంటే అల్టిమేట్ కన్జ్యూమర్ మీద మీరు ఇంకొక 20 రూపీస్ ఎక్స్ట్రా బర్డెన్ వేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళు చాలామంది కొనుక్కోవడం కూడా ఆలోచిస్తారు, సో కొనుక్కోరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే పాప్కార్న్ ఉందండి, ఇప్పుడు నార్మల్గా ఒక రైతు నుంచి కన్జ్యూమ్ చేస్తే ఒక క్వింటాల్కి 1800 నుంచి ఒక 2000 వరకు ఉంది. బట్ ఇదే పాప్కార్న్ మీరు నాకు హార్డ్లీ మీరు ఒక 200-500 గ్రామ్స్ ఉండదు, అదే 2000 అయిపోతుంది ఒక ఫ్యామిలీ కొనాలంటే. అబ్సల్యూట్లీ.
సామాన్యులు తినే పాప్కార్న్పై జీఎస్టీ రేట్లు పెంచడం ఏమిటి అంటూ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోనే కాదు, వరంగల్లో కూడా ఇదే ప్రశ్న వేస్తున్నారు. ఒక పాప్కార్న్ ప్యాకెట్ బయట 20 రూపాయలకు దొరికితే అది థియేటర్స్లో 50 నుండి 100 రూపాయలకు దొరుకుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున తినుబండారాలపైన వసూలు చేస్తున్నటువంటి వినియోగదారులకు భారంగా మారినటువంటి సందర్భంలో ఈ 3 రకాలైనటువంటి జీఎస్టీలు పాప్కార్న్ పైన విధించడం వల్ల పెద్ద ఎత్తున ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఒక టీ కప్లో వచ్చేటటువంటి స్వీట్ పాప్కార్న్ ఇప్పటికే 100 రూపాయలకు దొరుకుతుంటే దీనిపైన 18% జీఎస్టీ వేస్తున్నారంటే అది 150 రూపాయలకు పెరిగేటటువంటి అవకాశం ఉంది. పాప్కార్న్ రేట్లు పెంచడం అనేది చాలా దారుణం. ఎందుకంటే సామాన్య ప్రజలకి ఏదో అట్లా ఒకరోజు బయటికి వచ్చి పిల్లలకు సరదాగా గడపడం అనేది ఇక ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తాను. చాలా దారుణం ఇది.